हरि गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीवमुपास्महे स्मृतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं स्फुरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा निःशेषजाड्यापः। ఓం పరబ్రహ్మణే నమో. చాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్న ఇందులో 1వ అధ్యాయము 8వ ఖండం. ఇక్కడ విశేషాలు వస్తున్నాయి. ఉద్గీత ఉపాసన అనేటువంటి విషయంలో వస్తూ ఉద్గీత ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. అయితే అందులో ఒక ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్ళు అని వస్తుంది. ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఇది 8వ ఖండం ప్రారంభంలో వస్తున్నది. ఇది ఏమిటంటే త్రయోహో ఉద్గీతే కుశలా బభూవు. ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళలో ఈ ఉద్గీతం ఉపాసించినటువంటి వాళ్ళలో అని చెబుతూ వాళ్ళు ఎవరో చెబుతున్నారు. దీనిలో ఏమిటన్నా శిలకశాలావత్య చైకితాయానో శిలక శాలావత్య అంతవరకు ఒకటి, శిలక శాలావత్య ఒకటి, చైకితాయనోదాల్భ్య అక్కడ కూడా తీసుకోవాలి. చైకితాయనోదాల్భ్య రెండు, ప్రవాహణో దేవలరితి. ఇక్కడ ఏంటంటే తండ్రి పేర్లతోటి వస్తున్నారు వీళ్ళది. తండ్రి పేరు శిలక అనేటువంటి ఆయన తండ్రి పేరు శాలావత్య. దాల్భ్య అనేటువంటి ఆయన తండ్రి పేరు చైకితాయన, చికితాయనుడు. ప్రవాహనుడు అనేటువంటి ఆయన వస్తున్నాడు, ఆయన పేరు తండ్రి పేరు జైవలిహి. ఇది తండ్రి పేరుతోటి ఈ మనకు ఉపనిషత్తులు ఎక్కువగా తండ్రి పేరుతోటి వాళ్ళ చెబుతుంటారు వాళ్ళ పేర్లని. జైవలిహి ఏ ఓ తుహు ఉద్గీధే, వాళ్ళు వాచ పలికారు ఉద్గీధను గురించి. కుశలాహ సోహాహంతో ఉద్గీధే. మనము ఈ ఉద్గీతం గురించి మాట్లాడుతున్నాము. మా ఉద్గీతం గురించి మనం మాట్లాడుకుందాము అని వీళ్ళ ముగ్గురు అనుకుంటున్నారు. ఇట్లా ఉద్గీతం గురించి మనం మాట్లాడుకుందాం. మనం కుశలాహ క్షేమంగా ఉన్నాం కదా అంటే ఒకళ్ళకొకళ్ళు కుశలం చెప్పుకున్నారు, క్షేమాలు చెప్పుకొని ఇప్పుడు మనం ఈ ఉద్గీతం గురించి మాట్లాడదాము అని ప్రారంభం చేస్తున్నారు వీళ్ళ ముగ్గురు ప్రారంభం చేస్తారు. ఇందులో ఈ శిలకుడు దాల్భ్యుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు బ్రాహ్మణులు, ప్రవాహనుడు మాత్రం క్షత్రియుడు. ఇక్కడ ఒక విశేషం అది. ప్రవాహనుడు ఈయన ఈ శాస్త్ర చర్చలో ఆయన అధ్యక్షుడుగా కూర్చున్నాడు, అంటే కేవలం మధ్యవర్తిగా కూర్చున్నాడు. ఎవరు? ఈయన ప్రవాహనుడు. వీళ్ళిద్దరూ చర్చ చేస్తున్నారు. ఈ చర్చలు అనేటువంటిది ఏంటంటే శాస్త్రార్థ చర్చలు అంటారు. ఇప్పుడు కూడా మనకి ప్రతి సంవత్సరం ఈ శంకరమఠంలో కూడా జరుగుతూ ఉంటాయి. మన చాతుర్మాస్యంలో కానీ ఇట్లా రేపు ఆదివారం కూడా ఉన్నాయి శాస్త్ర చర్చలు. ఈ శాస్త్ర చర్చలు చేయటం వల్ల ఏంటంటే సందేహాలు తీరిపోతాయి ఒకటి ప్రధానంగా. అదొకటి, శాస్త్రం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది, అనగా శాస్త్రం దీనిలో వ్యాప్తిలో ఉంటుంది, అదేనమాట. ఇంకా విశేషం ఏంటంటే ముఖ్యంగా విశేషమైనటువంటి దీనిలో తమలో తాము మాట్లాడుకోవటము, సందేహాలు తీరటము అనేటువంటి ప్రధానమైనటువంటి విషయాలు
సందేహాలు తొలగిపోతాయి, విజ్ఞానం కలుగుతుంటుంది. ఏవైనా పరస్పరం ఆగ్రహాలు ఉంటే ఇది సబ్జెక్టును గురించి అవి కూడా పోతాయి. కాబట్టి శాస్త్ర చర్చలు చేసుకోవాలి అని మనకు శంకరులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఇది. దీనిలో సూత్రంలో చెప్పింది ఏంటంటే వాళ్ళ పేర్లు మాత్రం చెప్పారు. ఇక్కడ శంకరులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఈ శాస్త్ర చర్చల వల్ల ప్రయోజనం అని ఇంకా మొదలు పెడుతున్నారు అనమాట. తథేతి, ఆ విధంగానే సరే అంటున్నారు. సముపని సం ఉపవి సమ విపవిసు సం ఉపవివిసు సం ఉపవివిసు సహ ప్రవాహణో జైవలిరువాచ. జైవలి సంబంధించిన వాడు ప్రవాహనుడు. ఆయన అంటున్నాడు, భగవంతవు అయ్యా మీరిద్దరు, భగవంతో మీరిద్దరు అగ్రే వదతాం బ్రాహ్మణయో పదతో వాచం శ్రోష్యామి ఇది. మీరిద్దరు ముందుగా చెప్పండి, బ్రహ్మవేత్తలకు మీ ఇద్దరు కూడా చెప్పుతుంటే నేను వింటాను అని అన్నాడు. అనగా నేను మధ్యవర్తిగా కూర్చొని నేను వింటాను, మీరిద్దరు ఉద్గీతం గురించి చర్చ చేయండి అన్నాడు. బ్రాహ్మణయో వదతో వాచం శ్రోష్యామి ఇది అని అన్నాడు ఆయన. అనేటప్పుడు వీళ్ళు సరే అన్నారు. సరే వీళ్ళిద్దరూ ఆ ఉద్గీతం గురించి ఇక చర్చ మొదలు పెట్టాలి. అనగా చర్చ మొదలు పెట్టేటువంటి ఏంటనమాట, ప్రశ్న జవాబు అన్నమాట. ఆయన ప్రశ్న ఇస్తే ఈయన జవాబు చెప్పాలి, ప్రశ్నకి జవాబు చెప్పాలి అనమాట. ఇది ఈ ప్రశ్నకి ఇక్కడ దీన్ని ప్రశ్నలు వేసేవాళ్ళు ఎవరు అనేటువంటి ప్రశ్న. శిలక అనేటువంటి ఆయన, ఈయన ఎవరు, శారావచ్చుని యొక్క కుమారుడు శిలక. ఈ శిలక దాల్భ్యుడు, వీళ్ళిద్దరు అనమాట. దీనిలో విశేషం చెబుతున్నారనమాట. ఏమిటంటే ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పడం మొదలైంది. ప్రశ్నకి సమాధానం. సహా శిలక శాలావత్య చైకితాయనం దాల్భ్యం ఉవాచ. ఆ శిలకుడికి వేసిన ప్రశ్నలకి దాల్భ్యుడు సమాధానం చెబుతున్నాడు. కంత కంత అనేటువంటి పదం ఎక్కువగా ఆహా అనేటువంటి శబ్దంలో ఉపయోగిస్తారనమాట ఈ దీనిలో. పృచ్ఛాన్ ఇతి పృచ్ఛేతి హోవాచ. అడుగు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెబుతాను అని అంటున్నాడు. సరే అయితే ప్రశ్నలు మొదలు పెట్టారు. కా సామ్నః, ఇక్కడి నుంచి మొదలైంది అసలు సబ్జెక్టు. ఇది ఎవరు ప్రశ్నలు వేసేది ఎవరు అని అంటే, శిలకుడు ప్రశ్నలు వేస్తుంటాడు, సమాధానం చెప్పేదేమో దాల్భ్యుడు చెబుతుంటాడు. అది సమాధానం. ఇక్కడ జాగ్రత్తగా మనల్ని ఎక్కడికి తీసుకుపోతుంటాడు ఇక్కడ పట్టుకుని చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. శిలకుడు ప్రశ్నలు వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడు అంటే, మొట్టమొదటి ప్రశ్న దీనిలో మొట్టమొదట కా సామ్నో గతిరితి, అన్నిటి గతి హితి అని అంటారు. గతి అంటే ఆశ్రయము అని అర్థం అనమాట. అని అంటున్నాడు. ఏమిటంటే సామకు గతి ఏమిటి అని ప్రశ్నిస్తాడు. కా సామ్నో గతిరితి అని ప్రశ్నిస్తే దాని సమాధానం స్వర ఇతి హో వాచ. దాని సమాధానం స్వరము అని దాల్భ్యుడు చెప్పాడు. దాల్భ్యుడు చెప్పి స్వరము, సామకు గతి ఏమిటి అంటే స్వరము అని చెప్పాడు. అయిపోయింది ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటంటే స్వరస్య కాగతి ఇది. అయ్యా నువ్వు స్వరం అని చెప్పారు, స్వరమునకు ఆశ్రయం ఏమిటి అని అన్నాడు. స్వరమునకు ఆశ్రయం ఏమిటంటే దానికి ప్రాణ ఇతి హో వాచ. ప్రాణం అండి దానికి ఆశ్రయము అని చెప్పాడు. ఈ స్వరమునకు ఆశ్రయం ప్రాణము అన్నాడు. మళ్ళీ ప్రశ్న వేశాడు. అయితే ప్రాణస్య కాగతి, ప్రాణమునకు ఆశ్రయం ఏమిటండి అని మళ్ళీ ప్రశ్నించాడు. అంటే దాని సమాధానం దాల్భుడు అంటున్నాడు, అన్నం హోవాచ. అన్నం అండి అని చెప్పాడు. అన్నము సమాధానము. చూడండి ఎంత దూరం ఎక్కడికి పోతున్నాడు. అన్నము అంత దూరం కాకుండా మళ్ళీ ప్రశ్న శిలకుడు వేస్తున్నాడు. అన్నమునకు ఆశ్రయం ఏమిటి అంటే, అప్పుడు అన్నమునకు ఆశ్రయం అపాం. అది అపాం అంటే నీళ్లు, అంటే జలములు. జలములండి ఆశ్రయము. జలములు లేకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది. అది దాని తర్వాత ఇట్లా ఈ విధంగా ఒకదానితో ఒకటి స్వరానికి దగ్గర నుంచి ఆశ్రయములు చెప్పుకుంటూ వచ్చి జలముల దాకా వచ్చారు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, జలము లేనిదే ఈ మనిషి లేదు. ఈ మనిషి ఉంటేనే కదా స్వరం వచ్చేది. జలం ఉంటేనే కదా ఆహారం. ఆహారం ఉంటే కదా వాడు తింటేనే కదా, ఆ తింటేనే కదా అట్ట.
ఈ విషయమే మనకు తైత్తీరీయోపనిషత్తులో అక్కడ అన్నం బ్రహ్మేది విజనాత్ అన్నాదేవ కల్విమాని భూతాన్ని జాయంతే అక్కడి నుంచి వరుసగా అన్నం వలన ప్రాణం బతుకుతూ ఉన్నది. ప్రాణం బ్రహ్మేది విజనాతు అనే వరుసగా తైత్తీరీయులు చెప్పుకుంటూ వచ్చాడు. అన్నము అనేటువంటిది ఉంటే ప్రాణం ఉన్నప్పుడు మనస్సు ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు అప్పుడు ఆనందము. ఇది ఒకదానికి సంబంధం. అట్లనే అక్కడ చెప్పినట్లుగానే ఇక్కడికి కూడా చివరికి జలముల దగ్గరికి వచ్చాడనమాట. జలములండి అన్నాడు. సరే, ఆ జలాలకి అపాంకాగతి మళ్ళీ వదిలిపెట్టలేదు. ఎవరు శలకుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు దాల్భ్యుణ్ణి. అపాంకాగతి ఇది అసౌ లోక ఇది హోవాచ. అసౌ లోక ఏమిటి? అసౌ లోక అనేటువంటిది పరలోకము లేక స్వర్గలోకము అని అర్థం. జలములకు ఎక్కడండి ఆశ్రయం ఉంటే పరలోకము అని చెప్పాడు. మరి పరలోకమునకు గతి అది చెప్పు మరి అని అంటే, పరలోకమునకు గతి ఏమిటంటే సమాధానం స్వర్గలోకము అంటాడు. కనుక మనము సామను స్వర్గముగా స్తుతించుదాము అని ఇంతటితోటి ఈ దాల్భ్యుడు చెప్పాడు. సామకు ఆశ్రయం ఏమిటి? స్వర్గలోకము. కనుక మనము సామను అనగా సామవేదమును స్వర్గ రూపముగా స్తుతిస్తాము. సామవేదమును నిశ్చయంగా స్వర్గలోకమే అని నిశ్చయం చేస్తే సరిపోతుంది అని శిలకుడు అని ఈ విధంగా చెప్పేసేశారు. ఇక 6వ మంత్రంలో కలహశలక శిలకుడు దాల్భ్యునితో ఈ విధంగా అంటున్నాడు. ఈ సామ ప్రతిష్ఠ లేనిది ఇంకను విశేషం ఏమిటంటే, ఇంకా ఒకదానికంటే ఒకటి దీనికి గమనము ఉంటూ ఉన్నది, కానీ సమాప్తము లేదు. నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెబుతున్నావు. ఎంతవరకు వచ్చింది అని అంటే స్వర్గం వరకు వచ్చింది, కానీ ఇంకా దీనికి సమాప్తం లేదు అని చెబుతూ ఇక్కడ సామ స్వర్గలోక ప్రతిష్టమని దాల్భ్యుడు చెప్పిన అజ్ఞానం అని పలికి. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, దాల్భ్యుడికి తెలిసినంత ఎంతవరకు తెలిసింది అని అంటే స్వర్గలోకం వరకు తెలిసింది. అంతవరకు తెలిసింది దాల్భ్యుడికి. అంతవరకు తెలిసిన దాన్ని శిలకుడు ఏమంటున్నాడంటే, ఇది ఇంతవరకు తెలిసింది నీకు అజ్ఞానం అంటే ఇంకా జ్ఞానం ఉన్నది, ఇంకా తెలియాల్సింది అని శిలకుడు అన్నాడు. ఇప్పుడు దాల్భ్యుడు చెప్పినటువంటిది ఈ ప్రశ్నలకు జవాబులు పూర్తి కాలేదు, అది అర్థం. ఇదంతా ఎవరు వింటున్నారు అని అంటే మధ్యవర్తిగా కూర్చున్నటువంటి ప్రవాహనుడు వింటున్నాడు. ప్రవాహనుడు ఎవరు? క్షత్రియుడు అనమాట. ఈయన వింటున్నాడు అనమాట. ఇక తర్వాత 7వ మంత్రంలో చెప్తున్నాడు చూడండి. 7వ మంత్రంలో దీనిలో విశేషం, హంతాహమేతద్ భగవతో వేదానిది విద్ధీతి ఓహోవాచ అమృష్య లోకస్య గాగతి ఇది అయం లోక ఇది హోవాచ ఓవాచ అస్య లోకస్య గాగతి ఇది న ప్రతిష్ఠా లోకమతి నదేతి హోవాచ ప్రతిష్ఠాం వయం లోకం సమాభిసంస్థాపయామః ప్రతిష్ఠా సంస్థాపం హి సామేతి అని 7వ మంత్రంలో చెబుతున్నాడు. ఏమిటంటే 7వ మంత్రంలో చెప్పేటువంటిది ఏమంటున్నాడంటే, శలకునితో ఈ దాల్భ్యుడు అంటున్నాడు, సామను గురించి తెలుసుకోవాలని తెలిసింది అయ్యా, నాకు పూర్తిగా తెలియదు ఇంతవరకు. అయితే ఇప్పుడు సామను గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అన్నాడు. అప్పుడు శిలక సరే తెలుసుకోవాలండి, అదే మంచిది. అయితే అప్పుడు ప్రశ్న, ఈ స్వర్గలోకమునకు గతి ఏమి? ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నారు. స్వర్గలోకంతో ఆగిపోయింది, ఇక్కడి నుంచి స్వర్గలోకంతో కంటిన్యూషన్ చేస్తున్నాడు. స్వర్గలోకమున గతి ఏమిటి అని ప్రశ్న వేస్తే శిలకుడు సమాధానము ఈ భూలోకము. ఎవరు ప్రశ్న వేశాడు? దాల్భ్యుడు వేశాడు. దాల్భ్యుడు వేస్తే శిలకుడు అంటున్నాడు సమాధానం ఈ భూలోకము. సరే, ఈ భూలోకానికి గతి ఏమిటి? సామ ప్రతిష్టమైన ఈ లోకమే అని ఈ విధంగా చెబుతున్నా. ఇక లేదండి, ఇదే లాస్ట్. ఏమిటనమాట? ఈ భూలోకానికి గతి ఏమిటి? సామ ప్రతిష్టమైనటువంటి ఈ లోకమే, సామవేదమే అని చెబుతున్నాడు. కనుక మనము సామవేదమును ఈ లోకమునకు అభిముఖముగా ప్రతిష్ఠ చేసి ఈ విధంగా సామవేదాన్ని స్థుతిస్తాము అని అంటున్నాడు. ఇంతవరకు ఏమర్థమైందంటే, అసలు విషయం ఏంటంటే, వీడు
సామవేదాన్ని తీసుకురావాలండి. ఇదంతా దారికి ఎందుకు తీసుకురావాలి అని అంటే, గీతలో కూడా ఏం చెప్పాడు? వేదానాం సామవేదోస్మి అని చెప్పాడు. అనే మిగిలిన ఉన్నాయి, వేదాలు ఉన్నాయి కదా, అవి చెప్పొచ్చు కదా. సామవేదమే ఎందుకు చెప్పాడు? ఈ సామవేదం యొక్క విశేషం అంతా కూడా దీనిలో గొప్ప విశేషంగా ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారు? సామవేదాన్ని పఠిద్దాము, సరిపోతుంది అంటారు. ఏమిటి దీని యొక్క అర్థం అంటే, వేదములు అనేటువంటివి ఒకటి మనకి ఉన్నాయి అని సంగతి తెలుసు. వేదాల్లో ఏమున్నది అంటే పూర్వభాగం కర్మకాండ ఉన్నది అని సంగతి తెలుసు. ఈ కర్మకాండ ఏం చెబుతుంది అని అంటే యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చెబుతుంటుంది. యజ్ఞయాగాది క్రతువులు చెప్పి యజ్ఞములు, యాగాదులు, దానాలు, ధర్మాలు అనేకమైన చేసినందువలన మనకు పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చినప్పుడు మనకు స్వర్గలోకం వస్తుంది. అది స్వర్గలోకం వచ్చినప్పుడు స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ పుణ్యం అన్ని ఏదైతే మనం చేసుకున్నామో యజ్ఞయాగాదుల వలన ఎంతైతే శక్తి ఉందో అంతకాలము అక్కడ అనుభవించి క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడికి రాగా మళ్ళీ వదిలిపెడతాడు. అంటే అర్థం ఏమిటనమాట? వీడికి రాకపోకలు భూలోకం నుంచి స్వర్గలోకానికి, స్వర్గలోకం నుంచి భూలోకానికి, ఇవి రాకపోకలు. ఇదే గీతలో కూడా చెప్పాడు. ఇది ఇలా ఈ విధంగా యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ వీళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. అనగా ఈ జీవుడు ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఈ జీవుడు తనకన్నా పరమైనటువంటిది ఏదైతే ఉన్నదో, వేదంలో పరం ఉన్నది, నువ్వు సగభాగాన్నే పట్టుకున్నావు. పరం ఉన్నది. పరం ఏమిటది? ఉపనిషత్తు. ఉపనిషత్తులో ఏం చెప్పారు? ఆత్మతత్వం చెప్పారు. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని మోక్షాన్ని పొందు అని ఉపనిషత్తు చెబుతున్నది. ఆ ఉపనిషత్తును ఏం చేశావు? ఉపనిషత్తును పక్కన పెట్టేశావు. పక్కన పెట్టేసి ఏం చేసావు అనమాట? నీవు స్వర్గానికి రాకపోకలు చేసేస్తున్నావు. ఇదే మనకు శంకరులు చెప్పినటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఈ ఉపనిషత్తులు కూడా చెప్పేది అదే. ఇక్కడ దాకా ఏం చేశాడనమాట ఈయన? వాళ్ళకి అలవాటు దాని ప్రకారంగా వేదాన్ని చదువుదాము అనగా సామవేదం ప్రకారం యజ్ఞయాగాదులు చేసి మనం స్వర్గాన్ని పొందుతాము అని చివరికి చెబుతున్నాడు. అని ఈ విధంగా స్వర్గానికి పోదామని ఎలానంటే ఆ యజ్ఞయాగాదుల్లో ఏం చేస్తాము? ఇంద్రాయ స్వహ, అగ్నాయ స్వహ ఈ విధంగా చెబుతూ ఆ మంత్రాలను చెబుతూ ఆ హవిస్సులు వేస్తుంటుంటే అవి ఎవరికి పోతుంటాయి? ఎవరి పేరు చెబుతుంటే వాళ్ళకి పోతుంటాయి. అనగా దేవతలకి వెళ్ళిపోతుంటాయి అనమాట అవి. కాబట్టి ఈ యజ్ఞయాగాదుల వలన ఎవరు బతుకుతున్నారు? అది ప్రశ్న. మొట్టమొదటి దేవతలు బతుకుతున్నారండి. అంటే దేవతలకు జీవనాధారమైంది యజ్ఞయాగాదులు. ఆ యజ్ఞయాగాదులు ఎక్కడున్నాయండి? భూలోకంలో ఉన్నాయి. కాబట్టి చివరికి ఎక్కడికి వచ్చాం? సామ దగ్గర నుంచి మొదలుపెట్టి పైకి పోయినావు స్వర్గలోకం. స్వర్గలోకంపై మళ్ళీ రిటర్న్ ఎక్కడికి వచ్చావు? భూమి. నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టావు? సామ దగ్గర నుంచి మొదలు పెట్టావు కదా. సామ ఎక్కడ ఉంది? భూలోకంలో ఉంది. అంటే అర్థం ఏంటి? చుట్టూ తిరిగి ఏదో అంటారు చూసావు, చుట్టూ తిరిగి ఎక్కడో తిరిగినారండి. అంత తిరిగి వచ్చాట, చివరికి ఆ ప్లేస్కే వచ్చాట. అంటే అర్థం ఏమిటనమాట? భూలోకం నుంచి పోయి పైకి పోయి అన్ని చెప్పుకుంటూ పోయి చివరికి మళ్ళీ భూలోకానికి వచ్చేసాడు. ఏమిటి? ఈ భూలోకము సర్వమునకు జీవనాధారము, దేవతలకే జీవనాధారము, సకల ప్రాణులకు ఆశ్రయం భూలోకం. ఇక్కడ సకల ప్రాణులకు ఆశ్రయము. ఇక్కడ విశేషం ఏమిటి? ఇక్కడ ఈ సకల ప్రాణులన్నీ ఎలా బతుకుతున్నాయండి? అన్నిటికీ ఆధారం అంటున్నారు కదా. ఇక్కడ ఒక విశేషం, గీతలో ఓ శ్లోకం ఉన్నది, మనందరికీ వచ్చు. ఏమిటంటే గామావిశ్యచ భూతాని, ఏంటి? ధారయామి ఓజస. ఆయన ఏం చేశాడు? ఆ భూమిలో నేను ప్రవేశించి సమస్తమైన వాటన్నింటినీ మోస్తూ అందరినీ పైగా వాళ్ళని పోషిస్తూ అన్నం పెడుతూ ఉన్నాను అని చెప్పాడు. ఇక్కడ దానిలో 15లోనే ఉన్నది అనుకుంటా ఇది. ఏది? గామావిశ్యచ భూతాని. ఆ గామ అంటే అర్థం భూమి. భూమిలో నేనే ప్రవేశించాను, ప్రవేశించి అంతా నేనే చేస్తున్నాను అని చెప్పాడు. అనగా సకల ప్రాణులకు ఆధారమైనటువంటి వాడు చివరికి ఎవరంటే ఆ బ్రహ్మము, పరమాత్మ. ఈ పరమాత్మ భూమి రూపంలో ఈ విధంగా అయింది అని విశేషం అనమాట. అని చెబుతూ దేవతలకు జీవనాధారం ఏమిటండి అంటే ఈ భూలోకమే. భూలోకమే ఎట్లా ఉంది అంటే దేవతలందరితో ఎదురు చూస్తుంటారట.
ఏమిటి ఈ భూలోకం నుంచి మనకు ఎవరన్నా అన్నం పెడతారా అని. అన్నం పెడతారని ఫలానా వాళ్ళు అన్నం పెడతారండి. సరే అన్నం పెట్టారు. అన్నం పెట్టినందుకు ప్రత్యుపకారం ఏం చేస్తారంటే వర్షం కురిపిస్తారు. ప్రత్యుపకారం వర్షం కురిపిస్తారు. ఆ వర్షం కురిపించి కురవడం వల్ల పంటలు పండుతాయి. అట్లా మిగిలిన అందరి దేవతలు కూడా అందరి దేవతలకు హవిస్సులు ఇస్తుంటారు కదా. వాయువు ఏమంటే చక్కగా వీస్తుంటుంది. ఇట్లా ఈ విధంగా అందరికీ ప్రత్యుపకారం చేస్తుంటారు. ఈ ప్రత్యుపకారం ఈ ప్రజలకి భూమి మీద ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకు, కేవలం మనుషులకే కాదు అందరికి. మూడో అధ్యాయంలో చెప్పారు కదండి, మూడో అధ్యాయంలో దేవాన్ భావయత అవును, అందరే సమస్తమైనటువంటి దేవతలకు అందరికీ కూడా ఈ భూలోకమే అని చెబుతున్నాడు. చూడండి, మనం ఒక్కోసారి చూస్తుంటే మనం అనేక దేవాలయాలు ఉన్నాయి, గుళ్ళు, ఇవన్నీ దేవుళ్ళు అందరు. మేమందరం లేకపోతే మీకు భోజనం ఎట్టయ్యా, నీకు ప్రసాదం ఎక్కడ పెడుతున్నాం? మీకు ముందు నీకే పెడుతుంది ప్రసాదం. నీకు పెట్టిన తర్వాత కదా మీరు తింటున్నది. అంటే ఏమిటనమాట, ఈ భూలోకము సర్వమునకు ఆధారమైనటువంటి ఎంత గొప్పది అని చెప్పడంలో సాక్షాత్తు పరబ్రహ్మమే ఇందులో కూర్చున్నాడయ్యా. మరి ఏమనుకుంటున్నారు, ఈ భూలోకం అంటే అంత గొప్పది అని చెబుతూ చివరికి సామ దగ్గర నుంచి చివరికి భూలోకం దాకా వచ్చేసేసాడు. కాబట్టి సామ పృథ్వీ రూపంగా స్తుతించబడినది. పృథివీ రూపంగా సామవేదం, పృథివీ రూపంగా ఈ లోకమే నిశ్చయముగా ఈ రథంతర సామము. ఈ సామము అనే దానిలో సామవేదంలో రథంతర సామం అని అంటే ఆ సామవేదం పఠనం చేసే వాటిల్లో లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే ఘన జన పఠన, ఘన జట అనేటువంటి విధంగా ఉన్న చేసు వేదం చెప్పేదంటూ దానిలో కూడా ఈ పదాలను కూడా ఉపయోగించేటువంటిది ఉన్నది అనమాట. దానికి సామవేదంలో ఉంది ఆ పుస్తకంలో రథంతర సామం అని. దాని గురించి వివరంగా మనకు తర్వాత తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సామవేదమును పఠించటము అని ఈ విధంగా ఎవరు శిలకుడు, దాల్భ్యుడు వీళ్ళ యొక్క చర్చ ఇది అనమాట. ఇక మధ్యవర్తి కూర్చున్నాడు. ఎవరైనా ప్రవాహనుడు రాజుగారు కూర్చున్నాడు, ఆయన క్షత్రియుడైన ఆయన కూర్చొని ఇప్పటిదాకా వింటూ ఉన్నాడు వీళ్ళ యొక్క ఇది. అంటే దాల్భ్యుడు ఎంతవరకు తెలిసింది, స్వర్గలోకం వరకే తెలిసింది. మిగిలింది శిలకుడు పూర్తి చేశాడు. శిలకుడు పూర్తి చేసేది భూలోకమే అన్నాడు. ఇప్పుడు ప్రవాహనుడు మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. 8వ మంత్రంలో ప్రముఖ ప్రవాహణో జైవలిరువాచాం వైకిల. వైకిల 2 అవ్యయ పదాలు వేస్తున్నాడు ఇక్కడ. వైకిల అనేటువంటి ఈ 2 అవ్యయ పదాలు ఇవి. వైకిల అనేటువంటి అవ్యయ పదాలు వేయటం వల్ల ఒక విశేషం వస్తుంది. వైకిలతే శాలావత్యాసామ యస్తు ఏతర్హి బ్రూయాన్ మూర్ధాతే విపతిష్యతి ఇది మూర్ధాతే విపతే ఇది కంతాహం ఏతద్ భగవతో వేదాని విద్ధీతి హోవాచ. ఆ శిలకను ఉద్దేశించి ప్రవాహుడు అంటున్నాడు, శాలావత్య నీ సామ నిశ్చయముగా అంతము గలది. సరే, ఎవడైనను ఈ సమయమునందు నీ తల నేలగూలుని పలికించు, నీ తల నేలగూలు అంటే ఇక్కడ ఈ మాట మనకి చాలా సార్లు ఈ చాందోగ్యంలో వస్తుంది. అంటే ఏమిటన్నమాట, ఇంతవరకే నీకు తెలుసు ఇంకా తెలియదు అజ్ఞానము అన్నప్పుడు అనేటువంటి భావం వచ్చినప్పుడు నీ తల నేలగూలుతుంది ఇంకా ఉందిరా అని చెబుతున్నాడు. ఇది అంత కఠినంగా చెబుతుంటారు అనమాట. అంటే ఎక్కడ నేలగూలిన సందర్భాలు ఎక్కడ ఉండదు, ఆ మాట అట్లా ఉపయోగిస్తారు. అది కాబట్టి తమకు అంగీకారం వచ్చి నేను పూజనీయులకు తమరి నుండి ఈ సామని గురించి తెలుసుకుని కోరుచున్నానని శిలకుడు అన్నాడు. సరే, అట్టయితే తెలియదు మాకు ఇంతవరకే అని అంటున్నారు కదా మీరు, ఏమండి ప్రవాహనుడు గారు మీరు చెప్పండి అని శిలకుడు అన్నాడు. అప్పుడు ప్రవాహనుడు మాట్లాడుతున్నాడు. ఇక ప్రవాహనుడు మాట్లాడుతున్నారు. ఎవరు? ఈ ప్రవాహనుడు అధ్యక్షుడుగా లేక మధ్యవర్తిగా కూర్చున్నాడు కదా, ఈయన మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మనకు అర్థమైనటువంటిది ఏమిటంటే భూలోకం వరకు అర్థమైంది. తిరిగి చివరికి భూలోకానికి వచ్చాము అని చెప్పిన తర్వాత ఇక మొదలు పెడుతున్నాడు. ఈ సామ అంతం గలది, మీ నుండి సామను గురించి తెలుసుకోవాలని శిలకుడు ప్రవాహనుడితో అన్నాడు. ప్రవాహనుడు సరే అన్నాడు. సరే తెలుసుకోండియా అని అన్నారు. క్షత్రియుడు ఎవరికి చెబుతున్నారు?
ఇద్దరు బ్రాహ్మణులకి చెబుతున్నాడు. ఇది విశేషం. ఏంటి చెబుతున్నాడు? 9వ ఖండంలో శిలకుడు ప్రవాహనుడు ప్రశ్నల సమాధానం. శిలకుడు ప్రశ్న వేస్తున్నాడు. శిలకుడు ప్రశ్న, అస్య లోకస్య కాగతి, అస్య లోకస్య కాగతి ఇది ఆకాశ ఇది హోవాచ. ఇక్కడ వచ్చింది, ఎక్కడ వచ్చినాడు చూసారా? మరి ఏమని ప్రశ్న వేశాడు ఈ శిలకుడు? అస్య లోకస్య కాగతి, ఈ లోకమునకు ఆశ్రయం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. దాని ప్రవాహనుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆకాశ ఇది హోవాచ, ఆకాశ ఇది హోవాచ, ఆకాశం అంటే అన్నాడు. వీళ్ళు భూలోకంతో ఆగిపోయినారుగా, ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. ఈ భూలోకానికి ఆశ్రయం ఏమిటి? ఆకాశము. ఆకాశము నుండే ఇక్కడ సర్వము, అదే చెబుతున్నాడు. ఓ వాచ, ఇక్కడ ఆకాశం గురించి చెబుతున్నాడు. సర్వాణిగా వా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంత. సర్వాణి భూతాని, సమస్తమైనటువంటి భూతములు, ఇమాని భూతాని ఆకాశాదేవ, ఆకాశము నుండే, సముత్పద్యంత, అన్ని కూడా ఈ ప్రాణులన్నీ ఆకాశం నుంచే పుడుతూ ఉన్నాయి. అన్ని, ఇది కాదు అది కాదు అన్నీ. ఆకాశం ప్రత్యస్థం ఎంతి ఆకాశో. కాబట్టి ఈ ఆకాశము ఏమిటనమాట? ఆకాశో హి వైభ్యో ధ్యాయమానాకాశ పరాయణం. ఇది గొప్పదని చెబుతున్నాడు. సకల భూతములు ఆకాశం నుంచి వస్తున్నాయి, ఆకాశం నందే విలీనమగుతున్నవి. ప్రతి అస్తం యంతి ఆకాశ, ఆకాశము నుంచే వస్తున్నాయి, మళ్ళీ ఆకాశంలోకే యంతి వెళ్ళిపోతున్నాయి. ఆకాశంలో నుంచే వస్తున్నాయి, ఆకాశంలోకే వెళ్ళిపోతున్నాయి అని. ఇవన్నీ కూడా ధ్యాయాన్ ఆకాశ, ఇవన్నీ కూడా వీటికంటే ఇప్పుడు చెప్పాం కదా. ఏమిటి? భూలోకం చెప్పావు, అంత క్రితం ఏమిటి జలములు చెప్పావు, ఇవేవో రకరకాలు, ఇవన్నీ అనేకమని చెప్తున్నావు. అదే కాదు, ఇంకా పంచభూతాల్లో కింద ఉన్నాయి, ఆకాశం కింద వాయువు, ఈ విధంగా అన్ని ఉన్నాయి కదా. వీటికంటే కూడా, అన్నింటికంటే కూడా ఆకాశమే పరాయణం, గొప్పది. పరాయణం అంటే ఉత్కృష్టము, గొప్పది. జాయమానాకాశ పరాయణం, ఆకాశం సర్వోత్తమైన ఆశ్రయము అని ఆకాశం గురించి చెప్పాడు. ఇక్కడ ఉన్నది విశేషమైనటువంటిది. ఇక్కడ చెబుతున్నాను, సకల ప్రాణులకు నిశ్చయముగా ఆకాశము అని. ఏమిటి దీనిలో? ఇక్కడ ఇది అర్థమైతే మనకి 4వ సూత్రం బ్రహ్మసూత్రాల్లో 4 పక్కనే పుస్తకం ఉండే ఉండొచ్చు. ఆకాశ తల్లింగాత్, ఆకాశ తల్లింగాత్, ఆకాశ తత్లింగాత్, తత్ ఆ పరమాత్మ యొక్క చిహ్నము చెప్పాడు. ఏమిటంటే ఆకాశం పరమాత్మ యొక్క చిహ్నము అని చెప్పాడు. ఏమిటంటే మరి ఆకాశం అంటే ఏమనుకున్నావు? సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్పాడు. అయితే ఇది ఎలా చెబుతున్నారు, ఏమిటి అసలు విషయం చెప్పండి అని అంటే, తైత్తీర్యంలో ఉన్నది. అందులో తైత్తీర్యంలో ఉన్నటువంటి ఒక లైన్ చెప్పాను మీకు, అది ఒకసారి ధారణ కూడా చేయండి అని కూడా మనం పెట్టాను. ఏమిటంటే ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, ఆపక పృథివీ అని పంచభూతాలు వరుసగా వచ్చినాయి. ఆ పృథివీ నుంచి ఓషధయ అంటే ఏమిటంటే ఆహారం వచ్చింది, ఆహారం నుంచి రసం వచ్చింది, రసం నుంచి పురుషుడు వచ్చాడు, చివరికి పురుషుడు మనిషి అనగా అర్థం ఏమిటి? ఈ ప్రాణి అనేటువంటిది వచ్చింది. ఎక్కడ మొదలైంది? పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి ఇట్లా వరుసగా వచ్చింది అని చెప్తుంటాడు. ఇక్కడ ఇంతవరకు ఏం చెబుతున్నాడంటే, ఆకాశము నుండే సర్వము, ఈ భూతములు అన్నీ వచ్చాయి అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. దానికి ఈ మంత్రం తైత్తీర్యంలో తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత అని ఈ విధంగా మనకు మంత్రం ఉంది. అక్కడ ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. దీనిలో కూడా ఆకాశం నుంచి వచ్చినటువంటి సర్వభూతములుట ఆకాశాదేవ సముత్పద్యంత, ఆకాశం ప్రత్యస్థం, ఆకాశం నుంచే వచ్చినటువంటివి ఆకాశంలోని అస్తమిస్తూ ఉంటాయి. ఎట్లా అస్తమిస్తుంటాయి అని అంటే, అదే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏంటంటే
వచ్చేటప్పుడు పైనుంచి వస్తాయి. ఆకాశము వాయువు అట్లా వరుసగా పోయేటప్పుడు కింద నుంచి పైకి పోతాయి. ఏమిటి ఎట్లా అనంటే భూమి ఉన్నది. భూమి ఏమవుతుందంటే భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులు ఉన్నాయి. సకల ప్రాణులు ఏంటి స్థిర అంటే ఏమిటంటే జంగమం కదా, ఏంటి స్థావర జంగమం కదా. ఈ స్థావరాలు జంగమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా భూమిలో లయమైపోతాయి. ఏమిటి లయమైపోతాయి ఎట్లా అనంటే వర్షాలు అనేవి పడవు. ఒకటి అసలు వర్షం అనేది ఉండదు. వర్షం అనేది ఎప్పుడైతే ఉండదో సూర్యుడు యొక్క వేడికి నెమ్మదిగా ఏదో అంటారు చూసావు, పెనం మీద కానీ ఆవగింజ పడితే టక్కమైన వెళ్ళిపోతుంది, అట్లా ఈ విధంగా పొడి అయిపోతుంది. పౌడర్ అయిపోయింది. ఈ పౌడర్ అయిపోయి ఈ భూమి మీద పైన ఏమున్నాయి, నీళ్లు ఉన్నాయి, నీళ్లలో కలిసిపోయింది. భూమి అనేది లేదు. ఈ నీళ్ళన్నీ కూడా అగ్నిలో కలిసిపోతాయి. అక్కడ మరి అగ్ని ఆరిపోతుంది కదండి అని అంటారు. కానీ ఇది మామూలు మన ఈ అగ్ని, కానీ అక్కడ అట్లా కదా, అగ్నిలో లయమైపోతాయి. అగ్ని ఏం చేస్తుంది, వాయువులో లయమైపోతుంది. వాయువు ఏం చేస్తుంది, అంతరిక్షంలో లయమైపోతుంది. అయితే కింద ఉన్నాయి చూశారు, ఈ భూమిలో ఉన్నాయి చూశారు, ఈ భూమిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఉన్నాయి కదా, అనేక ప్రాణులు ఉన్నాయి కదా. అనేక ప్రాణులు అనంటే మరి 84 లక్షల రకములైనటువంటివి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే నీళ్ళలో కలిసి, నీళ్ళు అట్లా కలిసి అగ్ని దాకా వెళ్ళి అగ్ని వాయువులో కలిసి, వాయువులో కలిసేటప్పటికి ఏ రూపంలో ఉన్నది అంటే ఒక పరమాణు రూపంలో ఉంది. ఈ పరమాణువులో ఎన్ని ఉన్నాయి అనంటే లోపల అగ్ని, నీళ్లు, భూమి, సమస్త ప్రాణులు అన్ని ఉన్నాయి. అది ఇవన్నీ కలిసి ఏమంటే దేనిలో కలిసిపోయినాయి, పరమాత్మ ఆకాశంలో కలిసిపోయింది. ఆకాశంలో కలిపేసేటప్పటికి చివరికి ఆకాశం కూడా కలిసిపోయి ఒక పరమాణు అయిపోతుంది. ఈ పరమాణు అయిపోయి చివరికి అసలు అణువు ఉన్నాడు. అణోరణీయాన్ మఖతో బహీయాన్ ఆత్మస్య జంతో నియతో విహాయ అనేటువంటిది ఆ పరమాత్మ ఉన్నాడే, ఆయన అణువు అనేటువంటిది వచ్చింది. ఆ అణువులో ఈ అణువు పోయి కలిసింది. ఇప్పుడు ఉన్న అణువు ఒకటే, ఇక లేదు ఇంక అణువు. ఈ అణువులో పోయి కలిసిందే. ఇదంతా ఏమిటనంటే మహామాయ ప్రకృతి, ఇదంతా పోయి కలిసింది. అది మళ్ళీ చేయాలని అనుకున్నాడు అనుకో, సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి అణుమాత్రలో ఉన్నటువంటి ఈ ప్రకృతిని చూశారు, దాన్ని విడగొట్టేసేసి బయటికి పంపించేసేస్తాడు. తన యొక్క శక్తితోటి పంపించేసి మళ్ళీ పైనుంచి వరుసగా కిందకి దిగుతాయి. ఈ విషయాన్ని లలితలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, అది అనగా అమ్మవారు కళ్ళు మూసుకుంది అంటే లోపల కింద నుంచి భూమి దగ్గర నుంచి మొత్తం తనలో లయం అయిపోతున్నాయి అని అర్థం. ఇట్లా ఈ విధంగా కళ్ళు తెరిచింది అని అంటే ఆ లయమైపోయినవన్నీ మళ్ళీ ఒక్కొక్కటి వరుసగా వస్తూ ఉన్నాయి. కాబట్టి అమ్మవారు ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటుంది అనగా అర్థం ఈ సమస్త జగత్తుని రక్షిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంటుంది అని అర్థం అన్నమాట. అమ్మవారు అలా అమ్మవారైనా సరే అయ్యవారైనా సరే. ఎంతవరకు వెళ్ళారనంటే వీళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయినారనంటే ఆకాశం దాకా వెళ్ళారు. ఆకాశం చాలా పెద్దదండి అని ఆ విధంగా ఉన్నది. ఈ ప్రళయ కాలంలో ఆకాశము లోపలికి ఎలా కుంచుకొని పోతుందో చెప్పుకుంటూ వచ్చాడు. ఇదండి అని చెప్పి ఇక ఏం చెబుతున్నాడంటే సయేష పరోవరీయాన్ ఉద్గీత. తర్వాత 2వ మంత్రంలో చెబుతున్నాడు. ఇది 9వ ఖండంలో 2వ మంత్రంలో స ఏష పరోవరీయాన్ ఉద్గీత స ఏష అనంత పరోవరీయో హాస్య భవతి పరోవరీయాసో లోకాన్ జయతి ఏతదేవం విద్వాన్ పరోవరీయాం సముద్గీతం ఉపాస్తే. ఏంటి ఈ ఉద్గీతము? ఈ ఉద్గీతం గొప్పది, ఈ ఉద్గీతం అనంతమైనటువంటిది. ఎవడైతే ఈ విధముగా తెలుసు సర్వోత్కృష్టమైన ఉద్గీతం ఉపాసించును అట్టి వారి జీవితం సర్వోత్కృష్టము అని చెబుతున్నాడు. ఈ ఉద్గీతం పరోవరీయము
అనగా చివరికి ఏంటి చెబుతున్నాడు? మరి ఆకాశం అని చెప్పావు కదా గొప్పదేని, ఈ ఆకాశం ఏమిటయ్యా అని అంటే స ఏష పరోవర. ఇక్కడ వాక్యం ఎలా ఉంటుందో చూడండి. పై వాక్యాన్ని ఎలా ముగించాడంటే పరాయణం ధ్యాయాన్ ఆకాశ పరాయణం, ఆకాశం గొప్పది అని ముగించాడు. ఇక్కడ ఎలా మొదలుపెడుతున్నాడు? స ఏష పరోవరీయాన్ ఉద్గీత. సహా ఎవరు? ఆకాశ. అది దాని కంటిన్యూషన్. అర్థమైంది కదా? స ఏష పరోవరీయాన్ ఉద్గీత స ఏష అనంత. స ఏష అనంత, ఆ ఉద్గీతమేనయ్యా ఆకాశము. ఆకాశం ఎంతటిదంటే అనంతము. ఆకాశమునకు అంతము లేదు, బ్రహ్మమునకు అంతముందా? అనంతం. బ్రహ్మము అనంతం. ఎవడైతే ఈ విధంగా తెలుసుకొని సర్వోత్కృష్టమైన ఉద్గీతం ఉపాసిస్తున్నాడో అటువంటి వాని యొక్క జీవితం కూడా చాలా గొప్పది అని దీనిలో చెబుతూ, అతడు సర్వోత్కృష్టములైన లోకాలనే జయించేసేస్తాడు అనే చెబుతున్నాడు. సమస్త లోకాలని జయించేసేస్తాడు అని చెబుతున్నాడు. ఓంకారంతో అనగా ఉద్గీతముతో అంత గొప్పది. చివరికి ఎక్కడికి వచ్చాడు? ఉద్గీతం దగ్గరకు వచ్చాడు. ఆకాశం దాకా పోయినాడు. ఆకాశమే ఏమిటి? ఉద్గీతము అని అన్నాడు. ఈ ఉద్గీతము పరోవరీయము, శ్రేష్టమైనటువంటిది అని చెబుతూ పరమాత్మ భావనతో నిండి ఉన్నది. అందుకని పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు ఉద్గీతము. దానికి ఏం చెప్పారు? అయ్యా బ్రహ్మము పరమాత్మ ఒకటే. వాటి వాచకం చెప్పండి. ఉద్గీతము. అయిపోయింది. ఆ బ్రహ్మమునకు వాచకం చెప్పండి. వాచకం అంటే అర్థం ఏంటంటే సంజ్ఞ, ఒక గుర్తు. ఇప్పుడు మనకుందని సంజ్ఞ, నీ సంజ్ఞ ఏమిటో చెప్పు అని అంటే అర్థం తెలుసా? నీ పేరేంటి అని అర్థం. అది అట్లనే బ్రహ్మమునకు ఎంతసేపటికి బ్రహ్మం బ్రహ్మం అంటున్నావయ్యా, ఆ బ్రహ్మానికి ఏంటో ఒక గుర్తు అనేది మాకేదో చెప్పు. మరి ఎట్లా తెలుస్తుందో మాకు? దానికంటే ఉద్గీతము అని చెప్తాడు. ఆ ఉద్గీతం అనమాట ఇది. అది చెబుతూ ఆ ఉద్గీతము పరమాత్మ భావనతో నిండి ఉన్నది కాబట్టి ఆ ఉద్గీతము అంతము లేనిది, సర్వోత్కృష్టము పరమాత్మ అయినది, అనంతము అగు. ఆ ఈ ఉద్గీతమును ఈ విధముగా తెలుసుకొని సర్వోత్కృష్టముకు ఉద్గీతమును ఎవరైతే ఉపాసిస్తారో వానికి ఈ ఫలమును శృతి చెప్పుతూ ఉన్నది. ఈ ఉపాసకుని జీవితము దినదిన అభివృద్ధిని చెందును. ఓంకారాన్ని ఎవరైతే జపిస్తూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితము దినదినాభివృద్ధి చెందుతూ ఉండును. అంటే అర్థమేంటి? జీవితం దినదినాభివృద్ధి చెందును అంటే సమస్త ఆరోగ్యాలతోటి ఏ మాత్రం లోటు లేకుండా ఇంకా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. దినదినాభివృద్ధి అంటే అన్ని దీనిలో సంబంధించిన ఆరోగ్యం ఏమిటి, సంపదలు ఏమిటి, సమస్తం ఓంకారంలో సమస్తం ఉన్నాయి కదా, అవన్నీ వస్తుంటాయి అని అంటాడు. దీనిలో గీతలు అంటాడు, అనన్యా చింతయంతో మాం ఏదైనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన యోగక్షేమ వకామ్యం. అదే ఇది. అదే ఇంకో పరంగా చెప్పాడు, ఇంకొక రూపంగా చెప్పాడు, అంతే, ఏం లేదు. ఆ ఓంకారమే బ్రహ్మం కదా, అది అనన్యా చింతయంతో మాం ఏదైనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన యోగ. అది అదేని ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే దినదినాభివృద్ధి, రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది వాళ్ళ జీవితము అని. ఇది దృష్ట ఫలము, ఇది కనపడుతున్నటువంటి ఫలం. దృష్ట ఫలం అనగా ఓంకారం ఉపాసించే వాడికి కనపడుతున్నటువంటి ఒక ఫలం. ఒకదానికంటే మరొకటి గొప్పదిగా ఉండే లోకములను సగుణ బ్రహ్మ పరమాత్మ వరకు ఉండే లోకములను జయించును. అంటే ఎంతవరకు? సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మం, సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మాన్ని కూడా జయిస్తాడు అని చెప్తున్నాడు. అనగా అర్థం ఏంటి? ఓంకార ఉపాసన వలన సగుణ బ్రహ్మాన్ని పొందుతాడు, నిర్గుణ బ్రహ్మాన్ని. అనగా సగుణ బ్రహ్మాన్ని పొందినటువంటి వాడు నిర్గుణ బ్రహ్మాన్ని ఎటువంటి పొందుతాడు, అనగా మోక్షాన్ని పొందుతాడు. ఈ విషయాన్నే గీతలో ఏదో ఆప్నోతి, ఎప్పుడైతే శరీరంలోకి పోతున్నాడో అప్పుడు ఈ ఓంకారం జపించేటువంటి వాడు అనమాట. ఓంకారం జపిస్తున్నాడండి వాడు, ఆ జపిస్తూ పైకి పోయినాడు, ప్రాణం పోయి. అప్పుడు వీడు ఎటు పోతాడు, ఎక్కడికి పోతాడు అని అన్నాడు.
ఎక్కడికి పోతాడంటే సాక్షాత్తుగా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంత గొప్పది చెబుతున్నాడు. అంటే ఏమిటనమాట, సగుణ బ్రహ్మముగా అంటే ఉద్దేశము ఒక పరమాత్మ రూపం వెంకటేశ్వర స్వామి అనుకోండి, లేకపోతే ఏదైనా సరే అది సగుణ బ్రహ్మం, రాముల వారు అనుకోండి, ఎట్లయినా సరే వాళ్ళని మనం ఒక పరబ్రహ్మ రూపంగా భావించుకొని ఆ ఉద్గీతాన్ని ఉపాసిస్తే సగుణ బ్రహ్మంలోకి వెళతాం. లేదు అసలు నీకు సగుణ బ్రహ్మంతో నీకు పనే లేదు, అసలు నిర్గుణ బ్రహ్మంతో కూర్చుంటానంటే ఆ నిర్గుణ బ్రహ్మంతో కూర్చున్నా గాని ఇదిగో ఉద్గీతాన్ని ఉపాసిస్తావు. ఇక్కడ సగుణ బ్రహ్మంతో ఉద్గీతాన్ని ఉపాసించడం అంటే ఓంకారంతో అనేకమైనటువంటి మంత్రాలు జపించడం. ఓంకారంతో ఓం నమో నారాయణాయ అన్నాడు, అప్పుడేమవుతుంది, సగుణ బ్రహ్మం అయిపోతుంది. అదనమాట. ఓం నమ శివాయ అన్నాడు, అది సగుణ బ్రహ్మం అయిపోతుంది. అది కేవలం ఉద్గీతాన్నే పట్టుకున్నాడు అనుకో, అప్పుడు సగుణం లేదుగా దానిలో. అట్లా ఏ విధమైనా సరే అనమాట అది. అందుకని ఆ నిర్గుణాన్ని పట్టుకోవాలంటే ఇవో మనకు ఈ ఉపనిషత్తుల్లో చెప్పిందంతా కూడా నిర్గుణ పరబ్రహ్మము చెప్పాడు. వాటికి సగుణం కనుక చేర్చుకుంటే ఆ సగుణం కూడా మనకు సందర్భాల్లో వస్తుంది. సగుణం తేలిగ్గానే అర్థమవుతుంది అనమాట. అంటే అర్థం ఏంటి, సగుణం అంటే 3 గుణాలు. 3 గుణాలతోటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ముగ్గురు త్రిమూర్తులు వాళ్ళు. కాబట్టి దానిలో విష్ణువుని ఆరాధిస్తున్నాం అనుకో, ఆయన సత్వగుణం పోషించడం ఇవన్నీ పెట్టుకుంటాడు. అంటే లక్ష్మీదేవి అని అర్థం. సరస్వతిని ఆరాధిస్తున్నాం అనుకో జ్ఞానం వస్తుంటుంది. ఇట్లా అలానే శివుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకో, లేకపోతే రుద్రుని అనుకో, ఏదైనా సరే మహేశ్వరుడు ఏవైనా సరే అది కేవలం జ్ఞానము, అది లయం చేసుకుంటుంటాడు. ఒక్కొక్కళ్ళ డ్యూటీ ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏది ఇది సగుణ బ్రహ్మలో అనమాట. ఇట్లా అది ఈ విధంగా నేను చెబుతూ సగుణ బ్రహ్మము పరమాత్మ వరకు ఉండే లోకములు జయిస్తున్న అనగా ఈ ఉద్గీతమును ఈ విధముగా ఉపాసించు వానికి కలిగే ఇదంటే అదృష్ట ఫలము. అదృష్ట ఫలము అంత గొప్పది. దృష్ట ఫలము అదృష్ట ఫలము రెండు. దృష్ట ఫలం అంటేనే మన కంటికి అప్పటికప్పుడు ప్రయోజనాలు కనబడుతుంటాయి ఈ జన్మలోనే. మనకు ఒక్కోసారి కంటికి కనపడదు, దాన్ని మనమే అనుకుంటాం, చూడండి అబ్బో ఎంత అదృష్టం అయ్యా అని అంటారు. అంటే దృష్టం అంటే కనపడుతున్నది, దానికి వ్యతిరేకం అదృష్టం. అంటే ఒక ఫలం మనకు వస్తుంది అని తెలుస్తుంది, మనం కష్టపడి పనిచేసాము, దాని దృష్ట ఫలం. మనం చెట్టు నాటాము, దాని పండ్లు వచ్చినాయి, అన్ని దాన్ని చూసాము, దాన్ని చూసాము, దృష్ట ఫలం అది. అట్లా అనమాట. కాబట్టి మనకు తెలియకుండా, మనకు తెలియదు, కనపడలేదు, ఎప్పుడో వచ్చి ఊడిపడ్డది, ఎప్పుడో మనకు ఒక ప్రయోజనం వచ్చి పడుతుంది, మనకు తెలియదు, అది దృష్ట ఫలం అది అని ఇంకా చెబుతున్నాడు. తం హైతమతి ధన్వా శౌనక ఉదర శాండిల్యాయోక్త్వా ఉవాచ యావత్త ఏవం ప్రజాయా ఉద్గీతం వేదిష్యంతే పరోవరీయో ఐభ్యః తావద్ అస్మిన్ లోకే జీవనం భవిష్యతి. ఈ ఉద్గీతాన్ని సునకుని పుత్రుడకు అతి ధన్వా ఉదర శాండిల్యుని కొరకు బోధించి ఈ విధంగా చెబుతున్నారు. అంటే ఇంకా కొనసాగిస్తున్నారు ఈ ఉద్గీతాన్ని గురించి ఎవరు బోధించారు అని. నీ సంతానంలో ఎంతవరకైతే ఈ ఉద్గీతను ఉపాసిస్తారో అంతవరకు ఈ లోకమునందు జీవితము ఈ జీవనము కంటే దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ గొప్ప ఉపదేశం చెబుతున్నాడు మనందరికి. ఈ చాందోగ్యోపనిషత్తు చాలా మందికి తెలియదు, ఇది ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఈ ఓంకారాన్ని వంశపారంపరంగా ఈ ఉద్గీతాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు అది చెబుతున్నారు. వంశపారంపర్యంగా ఉపాసించేటువంటి వాళ్ళకి ఈ లోకమునందు జీవితము అనగా ఈ లౌకిక జీవనమునందు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటుంటుంది, వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు అని దీనిలో చెబుతున్నాడు. అంటే దినదినాభివృద్ధి చెందుతుందంటే వాళ్ళకి ఏంటనమాట, కావాల్సిన లౌకిక జగత్తులో కావాల్సినటువంటివన్నీ కూడా సమకూరుతూ వస్తూ ఉంటుంటాయి. ఇది ఎలా చెబుతున్నాడు, ఎట్లా చేయాలి అని అంటే వంశపారంపర్యంగా
అంటే తండ్రి చేస్తుంటే కొడుకు చేస్తాడు. మళ్ళీ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొడుకు ఒక నలుగురు ఐదుగురు అంటే చిలవల పిల్లగా వెళ్ళిపోతుంటుంది కదా సంతానం. నలుగురు కొడుకులు అనుకోండి, మళ్ళీ నలుగురు కొడుకు, మళ్ళీ ఇద్దరు ఓహో పెద్ద చెట్టు అలా వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఓంకారాన్ని, ఉద్గీతాన్ని ఉపాసన చేస్తూ ఉన్నారు. అది ఒక అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఏ దేవతను ఉపాసించినా సరే అదನ್ನು ఉపయోగించినా సరే, కానీ ఓంకారాన్ని మాత్రం ఉపాసించిన తర్వాతనే ఏ దేవతకైనా అదేదో పూజ చేయడం కానీ ఏమైనా సరే. ఇది అటువంటి వాళ్ళు గురించి చెబుతున్నారు. ఆ ఓంకారాన్ని అలవాటు చేసుకోవాలన్నమాట. తండ్రి అలవాటు చేసుకుంటే కొడుకు వస్తుంది, తండ్రికి లేనప్పుడు కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది? లేకపోతే గురువులు ఎవరైనా పట్టుకోవాలి, గురువులు ఎవరైనా పట్టుకోవాలి. కానీ అంత తేలిగ్గా దీన్ని నమ్మరు. అయ్యా ఓంకార ఉద్గీతం ఇలా చేసుకుంటాయా నువ్వు అని చెబితే, ఆంజనేయ సంగుడికి పోతే సరిపోతుంది, అక్కడికి పోయి 100 రూపాయలు కడితే కొబ్బరి చెప్పిస్తాడు, కసరి పెడతాడు, ఒక నమస్కారం ఒకటి పెట్టేది, 2 రౌండ్లు కొట్టేది, వచ్చేది, చాలుగా, ఇంకెందుకు? ఎంతటి అజ్ఞానంతో ఉన్నారో చెప్పలేపుతుంది. అజ్ఞానం అనేటువంటి బలిసినటువంటి వాడు. అయ్యా నువ్వు వెళ్ళి చేస్తే చేసుకో, ఏదో భక్తుని చేసుకో, అది మామూలుగానే చేసుకో, నేను వద్దంటలేదు. కానీ అన్నిటికన్నా పరోవరీయ, అన్నిటికన్నా ఉత్తమోత్తమైనది, ఉత్కృష్టమైనటువంటిది నేను చెబుతున్నాను మంత్రం, ఈ ఉద్గీతం మంత్రం. ఈ ఉద్గీత మంత్రాన్ని ఎలా పఠించాలి? ఓం అంట నా చేత అయ్యా, ఓం రోజు అంటానయ్యా ఓం, అట్లా కాదయ్యా, ఆ పలకేసే విధానం ఉన్నది. ఉద్గీతం మంత్రాన్ని ఊరిక ఓం అని అంటే సరిపోద్ది, దానికి ఒక మంత్రం. అది ఇప్పుడు మంత్రం తీసుకుంటున్నాం అనుకో గురువు గారి దగ్గర, ఆ మంత్రం ఇలా ఉంటుందిరా, ఇలా చదవాలి, ఇది ఈ విధంగా అన్ని చెబుతాడు గురువు గారు. అప్పుడు దాని ప్రకారంగా నువ్వు చేస్తున్నావు లేదా, ఓ నమో నారాయణాయ మంత్రం తీసుకున్నావు, లేదా ఓ నమస్తే ఆ గురువు గారు చెబుతాడు కదా ఇట్రానని. అట్లనే అంతకన్నా గొప్పదిరా, అన్నిటికన్నా ఇది శిరస్సురా, ఇది అన్ని మంత్రాలకి శిరస్సు ఇది లేనిది ఏ మంత్రం లేదు. వాడికి అట్లా ఆ జ్ఞానం కనుక కలిగినప్పుడు అప్పుడు ఉద్గీతాన్ని ప్రతిరోజు ఒక 4-5 సార్లైనా చేస్తాడు. ఆ ఉద్గీతాన్ని చేయటం అనేటువంటి అలవాటు పెట్టుకున్న తర్వాత నువ్వు పూజాదికాలు, గుళ్ళు, గోపురాలు ఏవైనా పెట్టుకో. అది చెబుతున్నాడు అనమాట. ఉద్గీతము అంత గొప్పది అని చెబుతున్నాడు. దీనిలో ఈ ఉద్గీతమును సునకుని పుత్రుడు అతిధన్యుడు వాళ్ళు చేశారు. వంశపారంపర్యంగా చేస్తుంటుంటే సంతానమునందు, అనగా తరువాత తరం వారు సంతానంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఉద్గీతాన్ని ఉపాసిస్తుంటుంటే వాళ్ళ యొక్క జీవితము ప్రసిద్ధమైన లౌకిక జీవనముల కంటే ఒక తరం కంటే మరి ఒక తరం గొప్పదిగా ఉంటుంది. ఈ తరం కంటే ఆ తరం గొప్పది, ఆ తరం కంటే ఆ తరం గొప్పది, తరతరాలు గొప్పదిగా వస్తుంటుంది అని ఎవరు అంటున్నారు? శంకరులు అంటున్నారు భాష్యంలో. ఈ చెప్పుకుంటున్న భాష్యం అంతా శంకరాచార్యుల వారి యొక్క భాష్యం చెబుతుంది. ఆ శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఏనం ఉద్గీతం సంతతిజా వేదిష్యంతే జ్ఞాస్యంతి తావంతం కాలం పరివరీయోహేభ్యః ప్రసిద్ధేభ్యః అని ఆయనే చెబుతున్నాడు శంకరాచార్యుల వారు. కాబట్టి ఈ ఓంకారాన్ని వంశపారంపర్యంగా, అనగా ఉద్గీతాన్ని మీరు జపించండి అని ఈ ఉపనిషత్తు అంటున్నది అనమాట. అంటూ ఇంకా తథా అముష్మిన్ లోకే లోక ఇతి సయ ఏతదేవం విద్వాన్ ఉపాస్తే పరోవరీయ ఏవ హాస్యాస్మిన్ లోకే జీవనం భవ తథా అముష్మిన్ లోకే లోక ఇతి. ఈ విధంగా పరలోకమునందు కూడా వాటికంటే కూడా గొప్ప లోకం కలుగును అని చెప్పాను. పరలోకం కంటే ఇంకా గొప్పది, స్వర్గం కంటే ఇంకా గొప్పది అని అర్థం ఇక్కడ. దీనిని ఈ విధంగా తెలిసి ఉపాసించినది అట్టి వానికి ఈ లోకమునందు జీవనం నిశ్చయముగా గొప్ప వాటి కంటే కూడా గొప్పది. అంటే ఇహలోకంలో గొప్పవాగా ఉంటావు, పరలోకంలో కూడా రెండు అని చెబుతున్నాడు. అది రెండిట్లోనూ. అదే విధంగా ఈ పరలోకమునందు కూడా గొప్ప వాటి కంటే కూడా గొప్ప లోకము, ఈ పరలోకమునందు కూడా గొప్ప వాటి కంటే కూడా గొప్ప లోకము కలుగును అని చెప్పాను. ఈ విధమే ఇది ఎక్కడ వస్తుందో తెలిసిన మనకు గీతలో
గీతలో ఎక్కడ వస్తుంది తెలుసు? ఇక్కడ ఏమన్నా లోకాలని ఈ లోకాల కన్నా ఆ లోకం, ఆ లోకం ఆ లోకం అని చెబుతున్నాడా? ఎక్కడ వస్తుందంటే గీతలో ఇది ఆయన చెబుతున్నాడు ఏంటంటే, ఏం చెబుతున్నాడంటే ఆ బ్రహ్మ భువనాల్లోకా, అది ఆ బ్రహ్మ భువనాల్లోకా పర్యంతం పునరావర్తినో అర్జున మాముపేచదు కౌంతేయ. అంటే బ్రహ్మలోకం నుంచి అన్ని లోకాలు, ఎన్నైతే లోకాలు ఉన్నాయో, లోకాలు బ్రహ్మలోకం అంటావు, విష్ణులోకం అంటావు, రుద్రలోకం అంటావు, శివలోకం అంటావు, కైలాసం అంటావు, అవి కాక మళ్ళీ చంద్రలోకం అంటావు, సూర్యలోకం అంటావు, అవి ఓ ఇన్ని లోకాలు చెప్పుకుంటూ వస్తున్నావు. ఈ లోకములకు అన్నిటికన్నా అసలు ఉన్నాను నేను, లోకం అసలైన లోకం పరబ్రహ్మను. నన్ను గనక చేరితే నీకు మరల పునర్జన్మ లేదు. నువ్వు ఈ లోకాల్లో కనుక వచ్చావంటే మళ్ళీ పునర్జన్మ ఉన్నది. బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చావనుకో మళ్ళీ పుడతావు అని అర్థం. అలా అనమాట. కాబట్టి అంతటి స్థాయికి పోవాలి అని అంటే, పరబ్రహ్మలోకి లీనం కావాలి అని అంటే పట్టుకోవాల్సింది మాము పేర్చెతు అని చెప్పాడు. నన్ను పట్టుకో అని చెప్పాడు. ఏమి నన్ను పట్టుకుంటూ? ఉద్గీతం బ్రహ్మము. ఏమండి? బ్రహ్మము. ఆ బ్రహ్మం పేరేంటండి? ఉద్గీతం. అది ఆ బ్రహ్మవాచకం. అది పట్టుకోండి అని చెబుతున్నాడు. దానిలో మనకు గీతలో వచ్చింది కదా, అది అనమాట. అదే విధంగా కంటికి కానరాని ఈ పరలోకము అందు కూడా దినదినాభివృద్ధితో వర్ధిల్లే లోకం కలుగు కలదని శాండిల్యుని కొరకు సునకుని పుత్రుడు అతి ధన్వ చెప్పాడు. కాబట్టి ఈ ఫలము పూర్వకాలం నందు మహాభాగ్యవంతులకు కలిగి ఉండవచ్చును. ఒక ఉదాహరణ జరిగి ఉంటుందో అందుకని చెప్పగలిగాడు. ఈ కాలము వారులకు కలుగకపోవచ్చును అనే ఆశంకను, సందేహమును నివారించుట కొరకై శృతి ఈ విధంగా చెబుతున్నది. ఈ ఉపనిషత్తు ఏ వ్యక్తి అయినను ఈ కాలమునందు ఎవరైతే ఈ ఉద్గీతమును ఈ విధముగా తెలుసుకొని ఉపాసించునో వానికి కూడా ఇదే విధముగా ఈ లోకమునందు దినదినాభివృద్ధి ఉండే జీవనము మరియు పరలోకమునందు కూడా ఉత్తర అభివృద్ధి గల లోకము నిశ్చయం లభించు. ఇది ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం అనేటువంటి ఆ శ్లోకం ఉందే, దాని యొక్క ఆంతర్యం ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మనం ఏం చెబుతారు? భగవద్గీత ఉపనిషత్ సారం అండి అని చెప్పాను అందరికి. చెప్పు ఒకటి, ఎట్లా చదువుతున్నావు? ఇదిగో ఇక్కడ చెక్కింది అదనమాట. బ్రహ్మమన్నా ఓంకారం అన్నా ఒకటే. ఆ బ్రహ్మము ఆయన ఏమని చెబుతున్నాడు? నన్ను పట్టుకుంటే నీవు మోక్షానికి వస్తావురా నువ్వు అని చెప్పావు. మోక్షం వచ్చిందంటే మళ్ళీ జన్మలేదు అని అర్థం అని చెప్పాడు. అదే విషయం ఇక్కడ చెబుతున్నాడండి, ఇంత విశేషమైనటువంటి. కాబట్టి చివరికి ఉద్గీతమును వంశపారంపర్యంగా మీరు ఉపాసించండి అని చెబుతున్నాడు. ఉద్గీతాన్ని వంశపారంపర్యంగా అనగా మొట్టమొదట నీవు ఉపాసన చేస్తుంటే నీ పిల్లలు చేస్తారు. ఆ ఉద్గీతాన్ని చెప్పుడు ఉత్తు గీ ధం, ఉత్తు గీ ధం, ధం కింద పడుతుంటుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. ఈ ఉద్గీతం చేసేటప్పుడు ఖాళీ పొట్టతోటి చేయటం మంచిది, ఉదయమైనా సాయంకాలమైనా. అంటే ఉదయం ఎప్పుడు ఖాళీ తోటే ఉంటారు కాబట్టి అది బాగా పనికొస్తుంది. ఎక్కువగా ఉదయం బాగా ఉంటుంది. ఉదయం చేస్తుంటే ఉద్గీతం చేస్తున్నాం అంటే సాక్షాత్తుగా ఆదిత్యో బ్రహ్మ, ఆదిత్యుణ్ణి మనం పూజ చేసినట్టు ఉంటుంది. ఆదిత్యుడి యొక్క రూపాన్ని, ఆదిత్యుల్లో ఉన్నటువంటి పరబ్రహ్మమును, అది కూడా మనం ఒక రూపం చెప్పాలి. ఆ పరబ్రహ్మ సగుణ రూపంలో ఉన్నాడు. ఆ సగుణ రూపంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ అని చెప్పాడు అనమాట. ఆయన పద్మము యొక్క సెంటర్లో, ఆ సూర్యుడి యొక్క సెంటర్లో, పద్మము యొక్క సెంటర్లో కూర్చొన్నారు. సరసిజాసన సన్నివిష్ట. ఆయన చేతిలో ధృత శంఖ చక్ర, ధృత ధరించినటువంటి శంఖ చక్ర, శంఖము చక్రము రెండు చేతుల్లో, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రము ఉన్నది. సహా నారాయణ. కాబట్టి సూర్యుడిని సూర్యనారాయణ అని అంటున్నారు. అదిగో సూర్యనారాయణ వస్తున్నాడండి ఆకాశంలో.
అంటే విష్ణు స్వరూపంగా భావించి చెప్పాడు అట్లా. అలానే లలితలు అట్లా లలితలో కూడా వస్తుంది అట్లా అనమాట. అట్లా ఏది సగుణ బ్రహ్మం కాబట్టి ఆ ఓంకారాన్ని జపించడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే వంశ పారంపర్యంగా ఉంచుకోండి, అలా చేస్తూ ఉండండి అని చెబుతున్నాడు. అది మనకు ఉపదేశం ఉపనిషత్తు చెబుతున్నాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడయ్యా అనంటే సామ దగ్గర నుంచి మొదలు పెట్టాడు, పైకి పోయినాడు. పైకి పై 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 పైకి పోయి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాడు మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఇక్కడ భూలోకానికి వచ్చేసాడు. ఈ భూలోకానికి వచ్చేసేసి ఇక్కడ కూర్చున్నాడు వీడు. ఎవరు? ఈ జీవుడు. ఈ జీవుడు భూలోకంలో కూర్చున్నాడు. ఈ జీవుడికి ఏం చెబుతున్నాడంటే పరబ్రహ్మ వాచకమగు ఆ ఉద్గీతాన్ని ఉపాసన చేయము. చేసావంటే ఈ రౌండ్లన్నీ తిరుగుతాయి. మనం చెప్పుకున్నామే, దీనికన్నా అది గొప్పది, దానికన్నా అది గొప్పది అనే ప్రశ్నలు జవాబుల్లో వచ్చినాయిగా. దానికి ఆశ్రయం ఏమిటి, దానికి ఆశ్రయం ఏమిటి, ఈ విధంగా అన్ని దానిలో లీనమైపోతాయి. సమస్త దేవతలు అందులో, సప్తకోటి మహామంత్రములు, ఓంకారములో నుంచి వచ్చినవి సప్తకోటి మహామంత్రములు, 4 వేదాలు. ఈ విషయమంతా శ్రీచక్రంలో బిందువు చూపించాను, త్రికోణం చూపించాను. ఆ త్రికోణం భుజాలు ఉన్నాయి చూశారు, 3 భుజాలు. ఆ 3 భుజాలు ఇవన్నీ. ఆ బిందువును చూశారు, ఆ బిందువే పరబ్రహ్మము. అది మనకు ఈ విధంగా ఎట్లా వస్తుంది అనగా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాన్ని మనకు లలితలో ఈ విధమైన రూపంగా కొంచెం రూపం మార్చి ఇట్లా ఇంకో రకంగా చెప్తారు. అంతే, విషయం అంతా ఒకటి, మూలం అదనమాట. కాబట్టి అక్కడి నుంచి వరుసగా ఆ పైనుంచి బిందువు నుంచి త్రికోణంలో 3 ఉన్నారు కదా. 3 అంటే ఎవరు? 3 గుణాలు. 3 గుణాలు సత్వరజ స్తమో గుణాలు. ఆ సత్వరజ స్తమో గుణాల నుంచి వరుసగా ఒక్కొక్క చక్రం కిందకి పుడుతూ వచ్చి 9వ అంకెతోటి ఆగిపోయింది. 9 అంకెలు కూడా 9. చివరిన ఏంటనమాట, చక్రం చివరి రౌండ్ ఏంటిది? చివరి రౌండ్ అనమాట. పైన ఉన్నటువంటి చక్రం గుండ్రంగా ఉంటుంది, కింద ఉన్నటువంటి చక్రం లాస్ట్ ఉన్నటువంటి చక్రం పేరు. ఈ చక్రాల పేర్లు ఇవన్నీ తెలుసుకుంటే ఈ చక్రాలలో ఏ ఏ దేవతలు ఉన్నారు ఏమిటనేటువంటిదంతా కూడా అర్థమవుతుంది. ఆ దేవతల్ని ఉపాసించటము అది ఒకటి. దీనిలో రకాలు ఉంటాయి. దానిలో మీకు కటకమాలు చదువుతుంటారు చూడండి, ఆ కటకమాల్లో వస్తాయి అనమాట. మొత్తం రౌండ్లు అన్నీ వస్తాయి. ఒక్కొక్క చక్రంలో ఎవరున్నారో, చక్రానికి అధిష్టాన దేవత ఎవరు, ఆ విధంగా వచ్చి చివరికి ఆ పరబ్రహ్మ దగ్గరికి పోతారు. ఎవరు వీళ్ళందరూ ఏమిటి? త్రిగుణాలతో నిండినటువంటి వాళ్ళు. ఈ చక్రాలన్నీ చివరికి ఆ బ్రహ్మంలో లీనమైపోతాయి. ఇవన్నీ కూడా అనమాట. అది శ్రీచక్రోపాసన అంటే అర్థం ఏంటంటే, శ్రీచక్రంలో ఉన్న బిందువుని ఉపాసన చేస్తున్నాడంటే సమస్త దేవతలందరూ ఆ బిందువే ఉద్గీతం. ఆ ఉద్గీతాన్ని మనం అక్కడ పరబ్రహ్మగా భావించుకొని చేస్తాము అక్కడ. అట్లా అనమాట. ఇది ఈ విధంగా చెబుతూ ఇక్కడ దశమ ఖండంలో ఒక విశేషాన్ని ప్రారంభం చేయబోతున్నాడు. దశమ ఖండంలో అనమాట. ఇది ఏమిటి దశమ ఖండంలో అనంటే విశేషం, దీనిలో దశమ ఖండంలో ఉషస్థి వస్తాడు. ఇక్కడ ఉషస్థి ఏమిటంటే పటచీహతేషు కురుష్వాటిక్యాసః జాయోషస్తి జాయః ఉషస్థి చాక్రాయణ ఇభ్యగ్రామే ప్రణద్రాణక ఉవాస. వడగళ్ల వానలచే పంటలు నష్టమైన కురుదేశమునందు చక్రుని పుత్రుడకు ఉషస్థి. ఈయన వ్యక్తురాలు, ఒక వ్యక్తి. ఇతను కానిదిగా కనబడే భార్యతో కూడి దురవస్థను పొందినవాడే మావటీని గ్రామం. ఇదివరకు ఈ కథ చెప్పాను అనుకుంటా నేను. ఇక్కడి నుంచి కథ మారుతూ ఉన్నది. ఇంతటితోటి ఉద్గీతాన్ని ఆపేశాడు. ఇప్పుడు కొత్త కథ మొదలు పెడుతున్నాడు. ఈ ఉషస్థి అనే పేరు కూడా ముందు వచ్చింది. ఇంత ముందు కూడా ఉషస్థి అనే పేరు.
ఈ ఉషస్తి అనేటువంటి ఆయన గురించి చెబుతున్నాడు. దీని గురించి ఒక సూక్ష్మంగా 2 విషయాలు చెప్పేసేసి ఆపేద్దాం. దీనిలో ఏమిటంటే ఈ ఉషస్తి అనేటువంటి వాడు ఈయన ఉద్గీత భక్తి కలిగినటువంటి ఉద్గీతమునందు భక్తి కలిగినటువంటి వాడు. ఉద్గీతాన్ని గురించి గొప్ప విశేషం వల్ల ఉద్గీతాన్ని గురించి ఇంకా ఉషస్తి ద్వారా కంటిన్యూ అవుతున్నది. ఈ ఉషస్తి అనేటువంటి వాడే మావటి వాటి దగ్గర నానబెట్టిన మినువులు తింటాడు. ఇది వస్తుంది ఉషస్తి కథ. దీనిలో ఉద్గీతోపాసనలో ఆయన పోతూ ఉంటుంటే ఆకలేసింది. ఆకలేసేటప్పటికి ఎట్లా అటు ఇటు చూశాడు. ఓ మాటవాడు కనపడ్డాడు. వాడేదో తింటున్నాడు. వాడి దగ్గరికి పోయినాడు. ఒరే నువ్వు తినేదేదో నాకు కాసి పెట్టరా అన్నాడు. అనేటప్పుడు వాడే 2 గుప్పిళ్ళు 3 గుప్పిళ్ళు పెట్టాడు. పెడితే వాడు ఏం చేశాడు? ఏదో కొంచెం తినేశాడు ఆయన. పర్వాలేదు, ప్రాణం నిలబడ్డది. ఇంకా ఉంటే మూట కట్టుకున్నాడు. అయిన తర్వాత ఆయన మంచినీళ్ళు ఇచ్చాడు. ఆయన మంచినీళ్ళు తాబేటి కాయలు పెట్టుకొని మన బాటిల్ అంటే తాగుతుంటాం అట్లా తాగుతున్నాడు. అట్లా కాస్త తిని తాగటం. ఇవ్వడం మంచినీళ్ళు తాగండి. వద్దు, నువ్వు ఎంగిలి నీళ్ళు. అయ్యా ఎంగిలియే కదా తిన్నది, నువ్వు మళ్ళీ ఎంగిలి నీళ్ళు అంటావు ఏంటి అని అంటాడు. నువ్వు ఎంగిలి తిని నా ఎంగిలి నేను ఎంగిలియే కదా, ఇవి గుప్పిళ్ళు పోసుకుంటున్నావు, ఎంగిలే కదా, ఈ నీళ్ళు కూడా ఎంగిలి. ఏదండి ఎంగిలి అంటావు? కాదయ్యా, ప్రాణం పోతున్నది. ఇవి తింటేనే ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడ్డది. ఇప్పుడు ప్రాణం నిలబడ్డది కాబట్టి నేను పక్కదారి తొక్కను, క్రమశిక్షణ నుంచి బయటికి రాను. ఏమిటనమాట ఎంగిలి? ఎవడు ఎంగిలి తినడు కదా, ఎటువంటి వాడు కూడా ఎంగిలి తినడు కదా. కాబట్టి ఎంగిలి తినాల్సిన పని లేదు. ఇప్పుడు నాకు ప్రాణం నిలబడ్డది. కాకపోతే కొంచెం దూరం వెళ్ళిన ఏ సరస్సు వస్తుంది కాదు, అక్కడే మంచులు తాగుతుంది, తర్వాత సంగతి అని ఆ విధంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సరే ఆ కార్యక్రమం చూసిన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మినువులు కాసిన మూట కట్టుకుని పెళ్ళానికి ఇస్తాడు. ఇచ్చి ఈ విధంగా చెబుతాడు. ఇక్కడ దీనిలో విశేషమైనట్టు చాలా గొప్ప విశేషమైనది వస్తుంది. ఏమిటంటే ఉషస్తి చెప్పేటువంటిది ఆ యజ్ఞం చేసేటువంటి వాళ్ళకి మీరు చేసేటువంటి యజ్ఞం మంత్రాలు యజ్ఞం గురించి అంతా తెలుసుకొని చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా? అక్కడ మంత్రం ఉంది కదా అని బరాబర అప్పచెప్పేస్తున్నారా? ఆ మంత్రార్థం ఏమిటి, మంత్రంలో ఏం చెప్పాడు ఏమిటో విషయం తెలుసుకొని చేస్తున్నారా లేదా? తెలుసుకొని చేస్తున్నారా? సరే, లేదా మీ తలకాయలు దిగుతాయి అంటాడు. అనేసరి వామ్మోనని భయపడ్డారు వాళ్ళు. అప్పుడు రాజుగారు అంటాడు, రాజుగారు అంటాడు, అయ్యా ఉషస్తి గారు, మీకోసం వెతికామండి, యజ్ఞం చేయించడం కోసం, మాకు తెలియలేదండి, కాబట్టి మీరు యజ్ఞం చేయించండి ఇదేనంటే సరే నేను చేయిస్తాడు. ఆ కరువు అనేటువంటిది అక్కడ ఆ దేశంలో పోతుంది. ఇది అక్కడ చెప్పొచ్చింది ఏమిటంటే చివరికి తెలిసి చేయండి రా అని చెబుతున్నాడు. అది నువ్వు చేసేది ఏందో అది తెలిసి చెయ్యి. వాడు చేశాడని నేను చేస్తున్నాను అనేది కాదు. వాడు చేసేది ఏంటో సంగతి నువ్వు తెలుసుకొని అర్థం చేసుకొని నువ్వు చెయ్యి. అందుకని త్యాగరాజు గారు కూడా తెలిసి రామ భజన చేయండి అన్నాడు. అది తెలుసుకోవటం అనేటువంటిది ప్రధానము, అది అర్థం. ఎప్పుడైతే తెలుసుకోవటం అనేటువంటి ఉంటుందో అప్పుడు అజ్ఞానం అనేది పోతుంటుంది. అజ్ఞానం అనేది పోయినప్పుడు అప్పుడు అదే అనమాట. అట్లాగే రేపు వచ్చే ఆ క్లాసు ఉషస్తి కథ ప్రారంభం అవుతుంది. కాబట్టి అంతవరకు శుభం భయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి. శుభం భయాత్తు.